అందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా అదాని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న మాట వాస్తవమే. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ ఆస్తులన్నీ కూడా వారికి కట్టబెడుతున్న మాట వాస్తవమే. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినంత దోపిడీ భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా జరగల. ఈ రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో దోపిడీ జరిగింది. చివరికి అనాదిగా వస్తున్న చట్టాలను కూడా అతిక్రమించి ఆయన గిరిజన ప్రాంతాల్లో 2000 ఎకరాల భూములు హైడ్రో ప్రాజెక్టుల కోసం ఆయన కేటాయించారంటే 2022లో కేటాయించారు. దానిపైన ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే బాక్సైట్ లీజులు ఇచ్చారో గిరిజన ప్రాంతాల్లో, అది గిరిజన ప్రాంతాల్లో ఇవ్వకూడదు, అది గిరిజనేతరులకు ఎవరికి కూడా దక్కకూడదని చివరికి గవర్నమెంట్ కూడా గిరిజనేతల కింద ట్రీట్మెంట్ ఉంది. ఈవెన్ ప్రభుత్వమైనా సరే ఆస్తులు తీసుకోవడానికి లేదు. అలాంటి సమయంలో 2000 ఎకరాల విలువైన భూములు అదానికి అప్పచెప్తే దానిపైన మీరేమీ స్పందించరు. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 8 మాసాలు కంప్లీట్ అయింది, ఎవరు మాట్లాడడంలే. అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన దగ్గర 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకొని ఆ సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇవాళ అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దీనిపైన కేసు నమోదైంది. గౌతమ్ అదానికి అదేవిధంగా వారి ఇంకా 7 మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కిమ్మనకుండా తేలుగుట్టిన దొంగ మాదిరి వ్యవహరిస్తూ ఉంది తప్పితే, అరే ఎందుకు నువ్వు దానిపైన విచారణ జరపడంలే, ఎందుకు దానిపైన మాట్లాడడంలే ఈ ప్రభుత్వం? పోలే ప్రభుత్వానికి సమాచారం లేదా? సమాచారం ఉంది కాబట్టే కదా ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు గతంలో పిఎస్సి చైర్మన్గా ఉంటూ ఆయన సమాచారం అంతా సేకరించి హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేశాడు. ఎందుకంటే ఇది మామూలు ఏదో జరిగిందిలే అగ్రిమెంటు మాకేమని అనుకోవడానికిలే. 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులందరూ కూడా 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. 1,10,000 కోట్లు. అంతేకాదు వాళ్ళ సోలారు ఎక్కడ వాళ్ళు రాజస్థాన్లో ఉత్పత్తి చేయడం వల్ల రాజస్థాన్ ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్నులు వస్తాయి. అక్కడ 14,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా అక్కడున్న రైతాంగానికి 30 ఏళ్ల పాటు లీజ్ వస్తుంది. ఆ ప్రయోజనాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు, ఇక్కడున్న ప్రజానీకానికి, ప్రభుత్వానికి పన్నులు వచ్చే అవకాశం ఉంది కదా. మీరు దానిపైన ఏమాత్రం కూడా మీరు మాట్లాడడంలే. అసలు మీరు అదానితో చేసుకున్న ఈ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తారా లేదా? అదానికి ఇచ్చిన ఈ భూ కేటాయింపులన్నీ రద్దు చేస్తారా లేదా? పైగా మీరు గంగవరం పోర్ట్, అది రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రాజెక్ట్, అది దాన్ని కూడా అదానికి కట్టబెట్టారు. నవయుగ వాళ్ళది కృష్ణపట్నం పోర్టు అదానికి కట్టబెట్టారు. ఊడ్చి పారేస్తూ ఉన్నారు అదానికి. చివరి గిరిజన ప్రాంతాన్ని కూడా వదలకుండా ఆయన కట్టబెడతా ఉంటే గవర్నమెంట్కి ఏమీ చేయలేదంటే గవర్నమెంట్ ఏం గాడిదలు కాసేకే అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ గవర్నమెంట్ ప్రజలు మీకు అంత పెద్ద ఎత్తున అనుకూలంగా మీకు తీర్పు చెప్తే 164 సీట్లు ఇస్తే మీరు ఇంకా అదానికి ఊడిగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అయితేనే మీరైతేనే. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తాడే కదా, మీరు వచ్చి ఏం చేశారు అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. ఇంకా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటాడు. చాలామంది పాపం జనం కూడా నమ్మినారు, అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి, పరిపాలన చేయడం కూడా మానేసి, అదేదో గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నా. కానీ మన హిందూ సమాజంలో ఏమంటే రిటైర్మెంట్ అయిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అట్లా గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళని చూశాను. అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా,
లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా. దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా? లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి బదులు గుళ్ళు గోపురాలు తిరగడానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఆయనకి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్కి అప్పచెప్తే ఆయన మొత్తం ఎక్కడన్నా తిరగని, ఉత్తరాది తిరగని, దక్షిణాది తిరగని, గుళ్ళు గోపురాలన్నీ తిరుక్కుంటుంటే ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యా కాబట్టి తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రశ్నించడానికే పుట్టానని చెప్పేవాడివి, ఇప్పుడు నువ్వు క్యాబినెట్లో ఉండి ఈ రాష్ట్రాన్ని అదానికి దోచిపెడతా ఉంటే నువ్వెందుకు మాట్లాడవు? మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను, మౌన దీక్ష పెట్టుకున్నా, తర్వాత అది కాషాయం చుట్టుకున్నా అంటే అది నువ్వు ఇండైరెక్ట్గా మీరు దోపిడీని సమర్థిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని దోపిడీని సమర్థించడానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. దీనికోసం ఇంత పెద్ద పోరాటం అవసరమా? గవర్నమెంట్ మార్పు అవసరమా? ఆ పని ఏదో జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తాడే కదా. అదానికి దోచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేశాడు. మీరేం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరేమైనా డిఫరెంట్గా పరిపాలన చేస్తూ ఉన్నారా? దోపిడీని అరికడతా ఉన్నారా? దాన్ని రద్దు చేస్తూ ఉన్నారా? కాబట్టి ఏమంటే తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మోడీ అయితే మోడీ అవుట్ రైట్గా ఆయనకే ఉన్నాడు. ఆయన భారతదేశంలో ఉంటే దాని గురించి మాట్లాడు. అక్కడ అమెరికాలో పత్రికా విలేకరులు అడిగితేనేమో అది వ్యక్తిగత అంశము, అది ట్రంప్ గారితో చర్చించాల్సిన పని లేదు అంటాడు. ట్రంప్ గారితో చర్చించే పని ఏముంది? ఆల్రెడీ ట్రంప్ నీకు పనే చేసి పెట్టాడు. బాగా వినాలి ప్రజలు. ఎందుకంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసింగ్ యాక్ట్ 1977 అమెరికాలో ఈ చట్టం ఉంది. ఈ చట్టాన్ని 6 మాసాల పాటు అమల్లో లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన ట్రంప్ గారు సంతకం చేశారు. ఆ సంతకం అయిన తర్వాత మాత్రమే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అమెరికాలో పర్యటిస్తూ ఉన్నారు. మొత్తము నరేంద్ర మోడీ ట్రంప్ అదాని కూడిగం చేయడం, చివరికి ట్రంప్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసింగ్ యాక్ట్ 1977 అమల్లో లేకుండా చేసి అప్పుడు ఈయన అక్కడ పోయాడు. ఇప్పుడు ఇంకేం మాట్లాడతాడు? చేసే పని ముందుగానే చేశారు కాబట్టి ఏమంటే దీనిపైన పెద్ద ఎత్తున ప్రజలు స్పందించాలి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు తక్షణమే దీనిపైన స్పందించాలని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే విజయవాడలో దీనిపైన ప్రత్యేకంగా ఈ అంశాలపైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరూ కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం పైన ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా కేంద్రంలో 5 వామపక్ష పార్టీల పిలుపు మేరకు రాష్ట్రంలో 14వ తేదీ నుండి వారం రోజుల పాటు అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టాం. నిన్న అనంతపురంలో కూడా నిరసన కార్యక్రమం జరిగింది. ఇవాళ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు, సాధారణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళకి ఏమాత్రం కూడా బెనిఫిట్ లేదు. ఒక్కరికే ఎవరికప్ప అంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచడం వల్ల ఉద్యోగస్తులకి కొద్దిగా ఇది ఇచ్చింది, మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులకు కొద్దిగా మేలు జరిగింది. ఒకే ఒక అంశం ఏదైనా చెప్పాలంటే అదొక్కటి తప్పితే ఏ అంశంలో కూడా అటు రైతులకు కానీ, ఇటు సాధారణ ప్రజలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, లేదా కార్మికులకు కానీ ఎవరికి కూడా దీనిలో మేలు జరగలేదు. ఈరోజు దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర లేనందువల్ల రైతులందరూ కూడా గోరి లబోదిబోమంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఈ విషయాలపైన బడ్జెట్ను మేమంతా నిరసిస్తూ ఉన్నాం.